రీతు అండ్ మీ ఇద్దరు బాండ్ గురించి మా అందరికి కూడా తెలుసు. కానీ అందులో హౌస్ మేట్స్ కొంచెం తప్పుగా అర్థం చేసుకోవడం అనేది కొంచెం మీరు కూడా చాలాసార్లు బాధపడ్డారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మన ఫ్యామిలీ బయట అంటే మన ఫ్యామిలీ ఉంటారు. మనకి ఏ బాధ వచ్చినా ఏ హ్యాపీనెస్ వచ్చినా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం వాళ్ళని పట్టుకుని ఏడుస్తాం, లేకపోతే వాళ్ళకి షేర్ చేసుకుంటూ అంతా చేస్తాం. అక్కడ మన ఫ్యామిలీ ఏంటంటే అక్కడ ఉన్న హౌస్ మేట్స్లో ఎవరి దగ్గర అయితే మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారో వాళ్ళే. సో నాకు అక్కడ నా బిగ్గెస్ట్ సపోర్ట్, నా గురించి ఎప్పుడు స్టాండ్ తీసుకుంది అంటే నా గురించి వెల్ విషర్గా నేను గెలవాలి అని నా గురించి ప్రే చేసింది రీతు. సో నాకు కంఫర్టబుల్ అనిపించింది, ఈవెన్ తనకు కూడా నేను కంఫర్టబుల్ అనిపించాను. సో అట్లా మేము ఉన్నాం అన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ని మనం బాగా పట్టించుకుంటాం, అండ్ మన ఫ్యామిలీ మెంబర్లా అనుకున్నప్పుడు కూడా బాగా పట్టించుకుంటాం. సో మేమేమి రాంగ్గా అయితే ఎప్పుడు లేము. ఈవెన్ మా అలాగే ఇప్పుడు అక్కడ మేల్ ఫీమేల్ అన్నారు, కానీ సుమన్ అన్న బర్నీ గారు ఎలా ఉన్నారు, నేను రీతాలే ఉన్నా. ఈవెన్ తనుజ కళ్యాణ్ కూడా లాస్ట్ 2 weeks చూసుకుంటే కళ్యాణేడి సో మీకు ఒక బాండ్ ఫామ్ అయినప్పుడు హౌస్లో ఇంకెవ్వరు లేరు మీకు వాళ్ళే అన్నప్పుడు ఆబ్వియస్లీ అందరూ అట్లానే ఉంటారు. అంటే మీరు చాలా మంది విమెన్స్ తో చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతారు, కానీ కొన్ని విషయాలలో రీతితో బిహేవ్ చేసింది మీరు కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఏమైనా రియలైజ్ అయ్యారా? 100% రియలైజ్ అంటే అసలు నేను ఇలాంటి పనులే చేయను. అంటే తన కూడా నన్ను సరదాగా జోవియల్ నన్ను కూడా సరదాగా తోయడం, లేకపోతే ఇలా అందం అది ఉండేటప్పటికి అంటే నా బెస్ట్ ఫ్రెండే కదా, అది కూడా నేను తను వెళ్ళిపోతుంది వినట్లేదు ఏంటి అని నేను చిన్నగానే పుష్ చేశాను. బట్ నా ఎక్స్ప్రెషన్ బ్యాడ్ ఉంది, వాట్ ఎవర్ అలా కూడా చేయకుండా ఉండాల్సింది. సో